రాజధాని అమరావతిపై 5 ఏళ్ల పాటు వైసీపీ సర్కార్ విషం చెమ్మింది. అమరావతి ఎడారి శ్మశానం అంటూ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. వైసీపీ సర్కార్ అమరావతిపై ప్రచారంలో పెట్టిన అబద్దాలను బహిర్గతం చేసేందుకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అప్పట్లో అమరావతి పర్యటన చేపట్టారు. ఇక ఆ పర్యటనలో ఆయనపై కావాలని వైసీపీ సర్కార్ దాడులు చేయించింది. అయినా వెనక్కి తగ్గని చంద్రబాబు 5 ఏళ్ల పాటు రైతుల పోరాటానికి అండగా నిలిచారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా తన 2వ పర్యటనను అమరావతిలో చేయనున్నారు. రేపటి చంద్రబాబు టూర్పై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని అమరావతిని నిర్మించేందుకు గతంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నార్మన్ ఫాస్టర్స్ కావచ్చు, వివిధ కంపెనీల నుంచి మాస్టర్ ప్లాన్ను తీసుకుని సింగపూర్ కన్సార్షియంతో కలిసి భారీ ఎత్తున రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేసింది. దీనికి 33,000 ఎకరాలు రైతులు 29,000 మంది రైతులు భూములను ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ఇది ఒక శ్మశానం, ఎడారి అంటూ రాజధాని అమరావతి పైన లేనిపోని అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తిరిగి ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి నిర్మాణం తిరిగి ఊపందుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలో గతంలో నిర్మించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్, ఎన్జీఓ హోమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నాం. ప్రస్తుతం ఆ బిల్డింగ్స్ మనం ఇప్పుడు చూడొచ్చు. భారీ ఎత్తున నిర్మించినటువంటి ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా అప్పట్లో గ్రాఫిక్స్ అన్నారు. అయితే ఈ గ్రాఫిక్స్ బిల్డింగ్స్ పై నుంచి నిజం కాదనుకుంటే దూకండి కూడా అప్పట్లో టీడీపీ సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఉంది. మరలా ఎన్డీఏ నేతృత్వంలోని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అమరావతికి పూర్తి మద్దతు ఇవ్వడంతో ఆ ప్రభుత్వం తిరిగి అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 2వ పర్యటననే, మొదటి పర్యటన పోలవరంకి వెళ్తే 2వ పర్యటన అమరావతి రావాలని నిర్ణయించుకున్నారు. అమరావతిలో నిర్మాణ పనుల స్థితిగతులపైన అధ్యయనం చేసేందుకు ఆయన సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో మొత్తం 8,603 చదరపు కిలోమీటర్లలో రాజధాని ప్రాంతం ఉంటుందని గతంలో చెప్పారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్, 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో ఈ మొత్తం నిర్మాణం చేయాలని అప్పట్లో భావించారు. ప్రజలు, ప్రభుత్వ భూమి కలిపి దాదాపు 54,000 ఎకరాల భూమిలో ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చినటువంటి 29,881 మంది రైతులు అన్ని పోను 8,000 ఎకరాలు చివరికి మిగలడం, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్గా అమరావతి నిర్మించాలని నిర్ణయించారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయనపాలెంలో అప్పుడు కూడా ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన తర్వాత భూ సమీకరణకి ఇచ్చిన వారిలో 32% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 14%, రెడ్డి సామాజిక వర్గం 20%, కమ్మ సామాజిక వర్గం 18%, కాపులు 9%, ముస్లింలు 3% ఉన్నారు. అయితే ఇంతమంది, ఇన్ని రకాల ఇంత వైవిధ్యం ఈ రాజధానిలో ఉండగా ఇదంతా ఒక వర్గానికి చెందిందనే ప్రచారం కూడా గత వైసీపీ చేసింది. దీంతోపాటు సింగపూర్ మాస్టర్ ప్లాన్ నవనగరాలతో ఈ నిర్మాణాలు చేపట్టాలని భావించారు. అయితే వీటిపైన వైసీపీ విషప్రచారం చేయడం, అమరావతిని నిర్వీర్యం చేయడం, 3 రాజధానుల ప్రస్తావన తీసుకురావడం, దీంతో 1600 రోజులకు పైగా అమరావతి రైతులు ఉద్యమం చేశారు. వారంతా కూడా అమరావతిని నిర్మించాల్సిందే అని ఉద్యమ బాట పట్టి అమరావతి నుంచి ఎక్కడికి ప్రభుత్వం కదలకుండా బందికానా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటికే అమరావతి కోసం 9,165 కోట్లు ఖర్చు చేయగా ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టుగా అమరావతి అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా 3 రాజధానుల బిల్లు ఏదైతే 17/12/2019న గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లును అమరావతి రైతులు కావచ్చు, అప్పటి ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. 3 రాజధానుల బిల్లును చేసేది లేక 22/11/2021న వెనక్కి తీసుకున్నారు. రాజధానిపై హైకోర్టు జడ్జిమెంట్ 3/3/2023న జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది రైతులకు అనుకూలంగా. అయినప్పటికీ కూడా ఏమీ చేయకుండా చేతులు దులుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజాప్రతినిధుల భవనాలు కావచ్చు, 12 టవర్లు, అదేవిధంగా 288 ఫ్లాట్లతో, ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు 6 టవర్లు, 144 ఫ్లాట్స్తో, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా జడ్జిలు, ఎన్జిఓ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి భవనాలను కూడా నియమించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, టైప్ 1 హౌసింగ్ 4 టవర్లు 384 ఫ్లాట్లు, టైప్ 2 హౌసింగ్ 4 టవర్లు 336
టవర్ ఫ్లాట్లు ఈ విధంగా నిర్మించినటువంటి భవనాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే గత ప్రభుత్వం చేసింది. అయితే తిరిగి వీటికి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అమరావతికి రాబోతున్నారు. ఇక్కడ పనులను పర్యవేక్షించబోతున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించి ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో కూడా గుర్తించి చూసుకుని వీటన్నిటిని కూడా చూసి తిరిగి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారు. ఆయన ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన ప్రాంతం కావచ్చు, తర్వాత ఐఏఎస్ ఐఏపీఎస్ క్వార్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, జడ్జిల భవనాలు కావచ్చు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల భవన సముదాయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా స్వయంగా పరిశీలించి ఆయన ఒక నిర్ణయానికి అంటే ముందుకు ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది కూడా ఒక అంచనా వేసుకుంటారు. దానిలో భాగంగా అమరావతి ప్రాంతాన్ని పర్యటించాలని నిర్ణయించారు. గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉండగా అప్పటి ప్రభుత్వం అమరావతిపై రాళ్లు వేస్తున్న సమయంలో ఆయన అమరావతికి వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంలో ఆయన పైన దాడులకు కూడా పాల్పడిన పరిస్థితి ఉంది. అప్పుడు ప్రభుత్వం మద్దతుతో కొంతమంది అయినప్పటికీ కూడా ఆయన వెనక్కి తిరుక్కున్న అమరావతి నిర్మాణాన్ని తమ ప్రభుత్వం తిరిగి వస్తే కొనసాగిస్తుందని చెప్పారు. దానిలో భాగంగానే రేపు ఆయన అమరావతి నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అధ్యయనం చేయడానికి రేపు అమరావతి ప్రాంత పర్యటనకైతే ఆయన సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక అమరావతి ప్రాంతానికి రావడం అనేది ఒక రకంగా రైతులకు అదేవిధంగా ప్రాంత వాసులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే అంశంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా అమరావతి నిర్మాణం కూడా శరవేగంగా పూర్తవుతుందనే భావన అందరిలో కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.